అందరికీ హాయ్ అండి. మన మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసి సింధూరానికి చిహ్నంగా ఇద్దరు ఉమెన్స్ ఆఫీసర్స్ ని పెట్టి అందులో ఒకరు సోఫియా, ఇంకొకరు వ్యోమికా సింగ్. ఈ యుద్ధం మాత్రం ఆగకూడదు, యుద్ధం ఇలాగే జరగాలి, పాకిస్తాన్ మొత్తం అంతమైపోవాలి, ఆ పాకిస్తాన్ ని మన అఖండ భారతదేశంగా మార్చుకోవాలి. మోడీ గారు ఆ ఇద్దరు ఉమెన్స్ ఆఫీసర్స్ ని దుర్గమ్మలాగా యుద్ధానికి పంపించారు. రియల్లీ గ్రేట్ మోడీ గారు. అంతా ఒకటే, అందరూ ఒకటే అనే భావనలతోటే ఉండాలి. మంచి చేసిన వాళ్లకు మంచి, చెడు చేసిన వాళ్లకు చెడు అని ఉండాలి. ఖురాన్ లో కానీ భగవద్గీతలో కానీ రెండు మీనింగ్స్ ఒకేలా ఉంటాయి. ఒకసారి మీరు తెలుగులో కూడా ఖురాన్ దొరుకుతుంది, అవి కూడా చదివితే సేమ్ భగవద్గీతలోను ఖురాన్ లోను ఒకే మీనింగ్స్ ఉంటాయి. మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని, షిరిడి సాయిబాబా గారిని తీసుకోవాలి. వాళ్ళు చేసింది, వాళ్ళు మనకు చెప్పింది మనం ఫాలో అయినప్పుడు అప్పుడు గ్రేట్. మన కమాండర్, ఇప్పుడు ఆర్మీలో మోడీ గారు పెట్టిన కమాండర్ సోఫియా క్యూరిష్ ఎవరు? ముస్లిం అమ్మాయి అని ఎందుకు పెట్టారు మోడీ గారు? అందరు ఒకటే, ముస్లింస్ పేరు తీసుకొని పాకిస్తాన్ వాళ్ళు అలా చేస్తే, కానీ మోడీ గారు అదే అమ్మాయిని పెట్టారు. అంటే ఇక్కడ భారతదేశంలో అందరూ ఒకటే అని చాటి చెప్తున్నారు మనందరికి. ఇక్కడ సోల్జర్స్ కూడా ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు, అందులో కూడా ముస్లిం ఉన్నారు. ముస్లింస్ ఎందుకు చనిపోయారు దేశం కోసం? మనకు కావాల్సింది యుద్ధం. ఆ పాకిస్తాన్ ని మన అఖండ భారతదేశంగా మార్చుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ వార్లో మన జవాన్ మురళీ నాయక్ పోరాడుతూ వీరమరణం పొందిన విషయం మనందరినీ కదిలించిన విషయం. అది మనందరం చాలా బాధపడుతున్నాం కూడా ఆ విషయంలో. మురళీ నాయక్ తో పాటు దేశానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఇంకొంతమంది కూడా ఉన్నారు. సూరజ్ యాదవ్, కమల్ కాంబోజ్, సురేంద్ర మోగ్రా, అమిత్ చౌదరి, దినేష్ శర్మ, సురేంద్ర మోగ్రా అండ్ బిఎస్ఎఫ్ ఎస్ఐ ఎండి ఇమ్తియాజ్ కూడా ఉన్నారు. ఇంతమంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళే. వీళ్ళందరూ మన దేశం కోసం పోరాడిన వాళ్ళే. దేశం పట్ల తప్పుగా బిహేవ్ చేసిన వాడిని అక్కడే నిలబెట్టి ఎన్కౌంటర్ చేసేయాలి. కానీ తప్పు చేయని వాళ్లకు మాటలనే రైట్స్ ఎవ్వరికీ లేవు. అది చాలా పాపం కూడా. ఆ ఉగ్రవాదేమో నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి మీలో మీరే గొడవపడి సావండి అని చెప్పి వెళ్లిపోయింది బానే. హిందువులంతా ఇటు రండి, ముస్లింస్ అంతా ఇటు రండి అని ఎందుకు అన్నాడు? మనలో మనం కొట్టుకొని చేస్తాం కాబట్టి. ఇన్ని రోజుల నుంచి అందరు కలిసి ఉన్నప్పుడు సోల్జర్స్ లో కూడా ముస్లింస్ లేరా? ఆ 25 మెంబర్స్ లో స్టార్టింగ్ లో చనిపోయిన వాళ్ళలో ముస్లింస్ ఒకరున్నారు కదా. ఎందుకు చంపిండు వాడు? ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో అందరు సదస్సులు ఉన్నారు. భారతీయులందరూ ఒకటే. నువ్వు భారతదేశంలో ఎన్ని కథలు పడినా, ఎన్ని నకరాలు చేసినా సరే భారతీయులు తాట తీస్తారు, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు అర్పించుకుంటారు. మన దేశం బాగుండాలి, మన ఆర్మీ బాగుండాలి, మన ఆర్మీ చాలా సేఫ్ గా ఉండాలి. జై హింద్.